ఐదవ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటారు. దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో గడపడానికి నాయన మాకు చక్కటి తరుణాన్ని అనుగ్రహించేవు తండ్రి, నీ స్తోత్రాలు. బలహీనమైనటువంటి నన్నును అలాగే నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము చేత నింపండి, నీ ఆత్మ చేత నింపి ప్రభువా, ప్రతి ఒక్కరము కూడా నీ వాక్యం చేత బలపరచబడినట్లుగా, ఆదరించబడినట్లుగా సహాయాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పేతురు రాసిన పత్రికలో చక్కటి మాట 5వ అధ్యాయంలో 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సమయము చాలా విలువైనటువంటిది. దేవుడు అంట తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని వాక్యములో ఉన్నటువంటి యొక్క అర్థం. తగిన సమయము అని చెప్పబడుతూ ఉన్నదండి. ఏ సమయము? తగిన సమయము. అంటే దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఏ సమయంలో మనం ఉండాలో, తగిన సమయంలో మనం ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా తగిన సమయమందు మనం దేవుని చేతుల క్రింద ఉండాలి. ఎవరి చేతుల క్రింద అండి? దేవుని చేతుల క్రిందే మాత్రమే మనం ఉండాలి. లోకపు చేతుల కింద మనం ఉండకూడదు. మీరు గమనించండి, ఇక్కడ సమయము కొరకు ప్రాముఖ్యంగా చెప్పబడతా ఉన్నది. తగిన సమయం. ఏ సమయం ఉన్నది? తగిన సమయము. సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? అసలు దేవుడికి ఇవ్వాలి. సమయం అన్నది దేవునికి ఇవ్వకపోతే గనుక మనము దేవుని దగ్గర ఎలాగ హెచ్చించబడతామా? దేవునికి తగిన సమయము ఇవ్వకపోతే మనం దేవునిలో హెచ్చించబడలేము. దేవునికి తగిన సమయం ఇవ్వకపోతే ఆయన చేతి క్రింద మనం ఉండలేము. అసలు ఉండగలుగుతామా? ఉండలేము. ఆయనలో మనం లేనట్లే. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము మనము ఇవ్వలేకపోతే గనక ఆయన చేతి క్రింద మనం ఉండట్లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే సమయమును సద్వినియోగపరచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని కొరకు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని కొరకు మనము సమయమును ఇచ్చేటువంటి వారంగా ఉండాలని, దేవునికి సమయమును ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి. ఎపిసిల్ రాసిన పత్రికలు 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇలాగని సెలవిస్తూ ఉన్నాయి. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. అయితే దినాలు ఎలా ఉంటా ఉన్నాయి? చెడ్డగా ఉంటా ఉన్నాయి. గనుక మీరు సమయమునంట పోనివద్దు. సమయాన్ని అస్సలు పోనివద్దు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి అని వాక్యంలో చెప్పబడతా ఉన్నది. సమయాన్ని అస్సలు పోనివద్దు. ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించాలి వద్దండి? ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించాలి. ఎందుకంటే సమయము చాలా విలువైనటువంటిది. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి వారుగా దేవుడు మనల్ని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. మరి ఒక విలువైనటువంటి వ్యక్తులుగా మనల్ని చేసుకుంటూ ఉన్నాడు ఆయన. మనం చేసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని కృపను మనం పొందుకోలేకపోతా ఉన్నాము. ఆయన హెచ్చించేటువంటి కృపను ఆయన హెచ్చించడానికి సిద్ధమే, కానీ మనం అది పొందుకోలేకపోతా ఉన్నాం. ఎవరు పొందుకోలేకపోతా ఉన్నారు? మనమే పొందుకోలేకపోతా ఉన్నాం. ఎందుకనంటే సమయము సద్వినియోగపరచుకోనట్లేదు, సమయము దేవునికి ఇవ్వట్లేదు.
దేవునితో గడిపేటువంటి సమయము చాలా విలువైనటువంటిది. ఎవరితో గడిపేటువంటిది? దేవునితో గడిపేటువంటి సమయము చాలా చాలా విలువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. అందుకనే దావీదు అంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టమైనటువంటిది. నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఒక దినము గడిపితే 1000 దినాలు గడిపేసినట్లే. కాబట్టి మనం ఇప్పుడు దూరంగా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టం. కాబట్టి ఒక 3-4 వారాలు మందిరానికి రావక్కర్లేకుండా ఉన్నా పర్వాలేదు, రాలేకపోయినా పర్వాలేదు, 3-4 వారాలు రాకపోయినా పర్వాలేదు అని అనుకోకండి. ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టం. కాబట్టి ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమైనదే. కానీ ఇంకా మనం గడిపినట్లయితే కనుక, హెచ్చించుకున్నట్లయితే కనుక దేవుడు ఏం చేయగలుగుతాడంటే 2 దినాలు గడిపితే 2000 కన్నా శ్రేష్టమైనటువంటిది, 3 దినాలు గడిపితే 3000 కన్నా శ్రేష్టమైనటువంటిది. అంటే దేవుడు ఏం చేయగలుగుతూ ఉన్నాడంటే మనల్ని హెచ్చించడానికి ఆయన మనకి సమీపించగలుగుతూ ఉన్నాడండి. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన సమీపించగలుగుతూ ఉన్నాడు. చాలా గొప్ప విషయం అది. దేవుడు మన దగ్గరికి సమీపించగలుగుతాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక, ఆయనతో సమయాన్ని గడిపినట్లయితే కనుక చాలా గొప్ప భాగ్యం అది, చాలా గొప్ప ధన్యత. కాబట్టి సమయము చాలా విలువైనటువంటిది. అన్నీ ఈ లోకములో కొనేటువంటివి, మనం ఉంటాయి కొన్ని వస్తువులు. అది ఎంత విలువైనటువంటిదో, ఎంత నాణ్యత అయినదో మనం పరిశీలిస్తూ ఉంటామండి. అవునా కాదండి? కొన్ని వస్తువులు విలువైనటువంటిగా ఎంచుకుంటాం మనం, బంగారం కానీ వెండి కానీ ఇటువంటివన్నీ. కొన్ని ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. అవి విలువైనటువంటివిగా మనం ఎంచుకుని వాటిని పరిశీలిస్తామో లేదని. కానీ మనకున్నటువంటి సమయము విలువైనటువంటిదని గుర్తించలేము మనం. దేవునికి మనము ఒక విలువైనటువంటి వ్యక్తులము అని మనము గుర్తించలేకపోతా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం! మనము విలువైనటువంటి వారము దేవునికి. మనకు దేవుడిచ్చినటువంటి సమయము, దేవుడు మనకిచ్చినటువంటి సమయము చాలా విలువైనటువంటిది. అది దేవునితో గడిపేటట్లుగా ఉండగలగాలని. ఎవరితో గడిపేటట్లు? దేవునితో గడిపేటట్లుగా ఆ సమయము సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి మనం. ఎందుకంటే తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు. ఏ సమయమందంట? తగిన సమయమందు. సమయమే మనం ఇవ్వకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా హెచ్చించగలుగుతాడు? అర్థమవుతూ ఉన్నదండి? దేవునికి సమయము ఇవ్వలేనప్పుడు దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడా? చెప్పండి. నేను సమయాన్ని ఆయనకి నేను ఇవ్వను, దేవుడు ఖచ్చితంగా నన్ను హెచ్చించగలుగుతాడు అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ధైర్యం చేసి ఎవరన్నా చెప్పగలుగుతారంటే ఎవరో కూడా చెప్పలేరు. ఎందుకంటే ఎవరో ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో కొలవబడుతుందంట. ఎవరో ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో కొలవబడుతుందంట. అణిచి కుదించి మనకిచ్చినటువంటి వ్యక్తులకి మనం ఎలా మళ్ళీ తిరిగిస్తామో మళ్ళీ అదే కొలతతో కొలుస్తూ ఉంటారు. ఏ కొలత అయితే మనం ఉపయోగించేమో, ఏ పడైతే మనం ఉపయోగించేమో దాని ప్రకారంగానే వారు ఏం చేయగలుగుతారంటే మళ్ళీ కొలవగలుగుతారు. అవునా కాదన్న? అలాగనే కొలుస్తారు. దేవుడు కూడా ఏం చేస్తారంటే మనం ఏ రకంగా ఇస్తూ ఉన్నాం సమయాన్ని దేవునికి, ఏ రకంగా ఆయనతో మనం గడుపుతూ ఉన్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఏ రకంగా గడిపితే ఆ రకంగా దేవుడు ఏం చేయగలుగుతాడంటే మనకి కొలత కొలిచి మళ్ళీ ఆయన సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతా ఉన్నదండి? కాబట్టి ఇది భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సమయం అన్నది దేవుడు తగిన సమయం అన్నది మనకు ఏర్పాటు చేశాడు. ప్రతిదానికి ఒక సమయం కలదంట. ప్రతిదానికి ఒక సమయము కలదు. కాబట్టి మనము కూడా దేవునికి సమయం ఇచ్చినట్లయితే మన భక్తి విశ్వాస జీవితాలు ఏం చేయగలుగుతాడంటే దేవుడు పెంపొందించగలుగుతాడు. ఏం చేయగలుగుతాడండి? ఆయన పెంపొందించగలుగుతాడు. మనము సమయము ఇవ్వలేనట్లయితే కనుక మనం ఎలా కొలిసేమో అదే కొలత ప్రకారంగా దేవుడు ఇవ్వగలుగుతాడు. అదే ప్రకారంగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. ప్రభువా నన్ను ఎందుకులాగా ఆశీర్వదించావంటే నువ్వు అలా చేసుకున్నావు, నీ భక్తి విశ్వాస జీవితాలు నువ్వు అలా సిద్ధపరచుకున్నావు,
నువ్వు విశ్వాస సామర్థ్యం నువ్వు అలా కలిగి ఉన్నావు కాబట్టి ఆ ప్రకారంగానే నీకు ఇవ్వబడుతుంది అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఎవరు ఎలా విత్తుకుంటే ఆ ప్రకారంగానే దేవుడు తన చిత్త ప్రకారము ఇవ్వగలుగుతాడు అంటాడు. ఎవరు ఎలా విత్తుకుంటే ఆ చిత్త ప్రకారమే దేవుడు ఏం చేయగలుగుతూ ఉన్నాడో ఇవ్వగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరెలా చేయగలిగితే ఆ ప్రకారంగానే దేవుడు మళ్ళీ చేయగలుగుతూ ఉన్నాడు. అవునా కదండి? క్రియలకు ప్రతిక్రియలు దేవుడు ఇచ్చేటువంటి వాడని. క్రియకు ప్రతిక్రియ ఇచ్చేటువంటి వారు ఎవరు చెప్పండి? దేవుడు. క్రియకి ప్రతిక్రియ చేసేటువంటి వాడు. మనం చేసినటువంటి దానికి ప్రతిఫలము ఇచ్చేటువంటి వాడు ఎవరంటే దేవుడు. మనం చేసినటువంటి దానికి ప్రతిఫలము ఇచ్చేటువంటి వాడు దేవుడు. మనుషులైతే మనం చేసిన దానికి మర్చిపోతారని అవసరమైతే, ఉపకారానికి అవసరమైతే అపకారం చేస్తారు. అర్థమవుతా ఉన్నదండి? ఉపకారానికి అపకారం చేస్తారు, లేకపోతే చేసినటువంటి దాన్ని మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఎలాగ సద్వినియోగపరుచుకున్నామో, దేవునికి ఎలాగైతే మనం కొలిచేస్తూ ఉన్నామో సమయాన్ని, దేవుని ఎలాగ ఆరాధించగలుగుతూ ఉన్నామో, దేవుని ఎలా మహిమపరుస్తూ ఉన్నామో, దేవుని ఎలా గణపరుస్తూ ఉన్నామో, అదే ప్రకారంగా దేవుడు మన జీవితానికి చేయగలుగుతూ ఉన్నాడని. అది మంచి అయినా సరే, అది మంచి అయినా సరే, లేకపోతే దేవుని యొక్క శిక్ష అన్నా సరే, దేవుడు మేలు చేసేదన్నా సరే, లేకపోతే దేవుడు ప్రతికీడు చేసేదన్నా సరే, దేవుడు అలాగునే మనకి ఇవ్వగలుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుండే రాగలుగుతుంది. ఏదైనా సరే దేవుని దగ్గర నుండే రాగలుగుతుంది. దేవుడు మనకిచ్చేటువంటి సమాధానము గొప్పదై ఉన్నది. ఆయన దగ్గర కృప ఉంటా ఉన్నది. ఆ కృప ద్వారా మానవులకి సమాధానము ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనం గడిపినటువంటి వారం అయితే గనక దేవుడు ఆ కృప ఇచ్చి, కృపతో సమాధానము అనుగ్రహించి మనల్ని ఏం చేయగలుగుతాడు? ఆయన తృప్తిపరచగలుగుతాడండి. ఏం చేయగలుగుతాడని? ఆయన తృప్తిపరచగలుగుతాడు. ఆయన మన హృదయాలను విశాలపరచగలుగుతూ ఉంటాడు. లూకా సువార్తలో కూడా ఒక మాట తెలియచేస్తూ ఉంటుంది. 16వ అధ్యాయం 10వ వచనంలో, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనంలో 16:10 లూకా సువార్త, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. స్తోత్రం కలుగును గాక. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడంట. ఎక్కడ ఉంటాడు నమ్మకంగా? ఎక్కువలోనూ కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో మన కొంచెం సమయం అన్నా సరే సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. ఏం చేయగలుగుతూ ఉండాలి? సద్వినియోగపరుచుకుంటూ ఉండాలి. దేవుడు కొన్ని కార్యాలు ఎలా సఫలపరుస్తాడంటే, మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా కొన్ని కార్యాలు సఫలపరచగలుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏదన్నా ఒక అధికారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. ఒక రోజు తిరగవలసింది నెల తిరుగుతాం, లేకపోతే సంవత్సరం మనం తిరుగుతాం. అవునంటారు కాదంటారు? కొన్ని విషయాల్లో తిరగవలసి వస్తుంది, కొన్ని విషయాల్లో జవాబు రాదు, ఈ లోకంలో మనకి దొరకదు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం చేయగలుగుతాడంటే దానిని సఫలపరుస్తాడని. ఏం చేయగలుగుతాడు? ఆయన సఫలపరిచినప్పుడు, ప్రభువా నాకు ఈ మేలు చేసావు కదా, ప్రభువా నాకు ఈ సహాయం చేసావు కదా, 6 నెలలు పట్టును లేకపోతే సంవత్సరం పట్టును, నాకు ఎంతో తొందరగా చేసావు కదా, తొందరగా చేసిన దానిని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తూ ఉన్నాను, నాకు తొందరగా సఫలపరచు, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను గణపరుస్తాను, నీతో సమయాన్ని గడుపుతాను అని ఎవరన్నా చేయగలుగుతారు? అలాగా ఎవరో కూడా చేయలేరు. ఖచ్చితంగా చెయ్యాలి. ఏం చేయాలండి? చెయ్యాలి. అంటే దేవుడు ఎందుకొరకు చేసాడు? ఆయన ఎందుకొరకు సఫలపరిచాడు? సంవత్సరం పట్టవలసింది, లేకపోతే 6 నెలలు పట్టవలసింది, ఒక రోజులోనో లేకపోతే 2 రోజుల్లోనో వారంలోనో ఆయన ఏం చేశాడు? సఫలపరిచాడు. కాబట్టి ఆయన ఎందుకు చేశాడంటే మనం ఆయనతో గడుపుతామని. అర్థమవుతా ఉన్నదండి? మనం ఆయనతో గడుపుతామని, ఆయన ఆరాధిస్తామని, ఆయనతో వ్యక్తిగతంగా సహవాసము కలిగి ఉంటామని దేవుడు ఏం చేశాడంటే తొందరగా ఆ కార్యాన్ని మన యందు ఉండి మనకి
సఫలపరిచాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని ఎడల కృతజ్ఞత ఉండం. మనం ఉంటుందా? దేవుని ఎడల మనకి కృతజ్ఞత ఉండదు. కాబట్టి దేవుణ్ణి మనం అవమానించినటువంటి వారంగా అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, తర్వాత మళ్ళీ మన విషయంలో మళ్ళీ మనకి కార్యము చేయగలుగుతాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి సమయము చాలా ఉన్నది. మనం ఎంత మట్టికి సద్వినియోగపరచుకుంటా ఉన్నాం, ఎంత మట్టికి ఆయన వైపుకి మనము తిరగగలుగుతూ ఉన్నాం, ఇది మనం పరిశీలించాలి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించుకునేటువంటి వారంగా ఉండగలుగుతూ ఉండాలి. దేవునికి కనీసం రోజులో 2.5 గంటలు ఇవ్వాలండి. ఎంత సమయం ఇవ్వాలో? రోజుకి 2.5 గంటలను ఇవ్వాలి సమయము. అంటే సమయము ఎంత నష్టపరుచుకుంటా ఉన్నాం, సమయాన్ని ఎంత వ్యర్థపరుచుకుంటా ఉన్నాం. దేవునితో సమయం మనం 2.5 గంటలు గడిపినట్లయితే కనుక ప్రతి మార్గము కూడా మనకి క్షుణ్ణంగా కనపడుతుంది. ప్రతిదీ కూడా, ప్రతి చిక్కు కూడా విప్పబడతా ఉంటుంది. ప్రతి బంధకాలు కూడా తొలగించబడతా ఉంటాయి. ప్రతి ఆటంకాలు, అభ్యంతరాలు కూడా తొలగించబడి దేవుడు మనకి ఒక చక్కనైనటువంటి మార్గమును చూపించగలుగుతాడు. సునాయాసంగా వెళ్ళగలిగేటువంటి మార్గాన్ని చూపించగలుగుతాడు. ఏ భారంతో అయితే మనం బ్రతుకుతా ఉన్నామో ఆ బ్రతుకుని ఏం చేయగలుగుతాడంటే తేలిక చేయగలుగుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునంటారా కాదంటారు? మనం దేవునితో సమయాన్ని గడుపునప్పుడు ఏ బ్రతుకైతే భారం అయిపోయిందో, ఏదైతే భయం అయిపోయిందో దానిని ఏం చేయగలుగుతాడంటే ఆ భారాన్ని తొలగించగలుగుతాడు. ఆ భయము భీతి నుండి విడిపించి మన కన్నీరైనా తుడవగలుగుతాడు. అర్థమవుతా ఉన్నదండి. కాబట్టి సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను ఒక విషయంలో అబ్రహాము యొక్క మాట, అబ్రహాము చేసినటువంటి క్రియని నేను చాలా సంతోషిస్తాను. అబ్రహాం అంట అతనికి కలిగినటువంటి అన్నాటిలోనంట దశమాంశాలను ఇచ్చాడంటాను. ఏమి ఇచ్చాడైనా? దశమాంశాలను ఇచ్చాడు. అంటే సమయంలో కూడా ఏం చేశాడు అబ్రహాము? సమయంలో కూడా రోజుకి 2.5 గంటలు అన్నట్లుగా ఇచ్చాడేమో బహుశా. ఎంత సమయం అండి? రోజుకి 2.5 గంటలు అన్నాను. మరి 2.5 గంటలు మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలు దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయము ఎంతసేపు మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం? ఎంతసేపు వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం? ఎంతసేపు వాక్యము చదువుతూ ఉన్నాం? ఎంతసేపు మనం కుటుంబముగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చినటువంటి జీవిత కాలంలో మనకు మనం ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కృప. హాస్పిటల్లో చూసినట్లయితే కనుక వాళ్ళకి విడుదల లేదు, బెడ్ల మీద ఉండి. అవునా కాదండి? ఓ పక్కన విడుదల లేదు, ఓ పక్కన ధనం అయిపోతూ ఉంటుంది, ఓ పక్కన సమాధానం లేకుండా ఉంటా ఉన్నది. ఆందోళన భృతితో బయటికి వెళ్తామా లేదా, హాస్పిటల్ నుంచి బయటపడతామా లేదా అని వాళ్ళు భీతి చెందుతూ ఉంటారు. అరచేతిలో పెట్టుకుంటూ ఉంటారు. వారు హృదయాన్ని అరచేతిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే అంత భయము, అంత భీతి పడతా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అర్థమవుతూ ఉంటాయి ఈ సంగతులన్నీ కూడా. కానీ దేవుడు మనకి అంతకన్నా విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు, చక్కగా ఇచ్చాడు, శ్రేష్టంగా ఇచ్చాడు మనకి. మనం ఎలా ఉపయోగించుకుంటా ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ఎలా గడుపుతూ ఉన్నాం అర్థం చేసుకోండి, పరిశీలించుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవునితో గడిపేటువంటి సమయం ఎలా ఉంటుందంటే మనం వేసేటువంటి అడుగు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయనతో గడిపేటువంటి సమయము మనకు నేర్పిస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఎలా ఉంటుందంటే చక్కనైనటువంటి మార్గంలో మనల్ని వేసేటట్లుగా దేవుడు మనకి చేయగలుగుతూ ఉంటాడు. ఆయన సహాయము, ఆయన కృప ఉన్నతముగా మనకి ఉన్నతంగా లభించగలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎంత సమయం చేయగలుగుతూ ఉన్నాం ప్రార్థన? ఆలోచన చేయండి. ఎంత సమయం మనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం వ్యక్తిగతంగా? గుండె మీద చేసుకున్నాను చెప్పండి. కనీసం నేను ఒక అరగంట సేపు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను. పూటకి ఉదయాన్నే ఒక అరగంట గడుపుతూ ఉన్నాను, సాయంత్రం ఒక అరగంట గడుపుతూ ఉన్నాను. మధ్యాహ్నం కూడా నేను 10 నిమిషాలన్నా మోకరిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో అరగంట ప్రార్థనలు ఏం చేయాలంటే అరగంట ప్రార్థనలు బోల్డని విజ్ఞాపనలు ప్రార్థనలు ఉంటా ఉన్నాయి. కనీసం ఈ ప్రార్థనలో నేను ఎంతో కష్టపడి నా సమయాన్ని హెచ్చించుకుని మీకు ప్రార్థనలు ఎలా చేయాలో కూడా ఇందులో రాశాను. వ్యక్తిగతంగా ఎవరికి వారికే ప్రార్థనలు ఇచ్చాను. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా మీకు రాసిచ్చే నీటిని బట్టి ప్రార్థన చేయండి అని. మరి ఎంతమంది చేస్తూ ఉన్నారు?
అంటే సేవకుడు చెప్పిన మాట మీకు నిర్లక్ష్యమైనప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎక్కడి నుంచి రాగలుగుతాయి ఆశీర్వాదాలు? వస్తాయో చెప్పండి. వ్యక్తిగతంగా మీకు రాసిచ్చాను, ఎవరి పేపర్ వాళ్ళకే రాసిచ్చాను, మార్చుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని. కానీ ఇలాగా చేసుకునే లేనట్లయితే కనుక దేవుడు మనల్ని ఎక్కడ బలపరచగలుగుతాడు? కనీసం ఒక 5 నిమిషాలు ఉన్నదేమో ప్రార్థన, 5 నిమిషాలు కూడా లేనటువంటి వాళ్ళు ఉంటారు. ప్రార్థన ఉంటారు, మందిరంలో గడిపేస్తూ ఉంటారు, కాలక్షేపంగా గడిపేస్తూ ఉంటారు, వస్తారు, వింటారు, నలుగురిలోనూ కూర్చుందారు అన్నట్లుగా ఉంటుంది. వ్యక్తిగతం అది మంచిది కాదు. దేవుని పిల్లలకు అది మంచిది కాదు. చాలా అపవాది మోసపుచ్చేటువంటి స్థితి మాట. ప్రార్థన దూరం చేసి అన్ని ఆశీర్వాదాలు కూడా దూరం చేయగలుగుతాడు. ఎందుకంటే దేవుడు అంటా ఉన్నాడు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. అంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉండాలి. అంటే ప్రార్థన చేయాలో వద్దా? యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు విడిచి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన శరీరధారిగా ఉన్నంత దినములలో కూడా ఆయన రోధించాడు, కన్నీరు కార్చి విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ఆయన. మరి ఆయన నమ్ముకుని ఆయనలో మనం ప్రార్థన చేయకపోతే ఎలాగ? కనీసం ఒక అర్ధగంట అన్నా సరే ప్రార్థన చేయకపోతే ఎలాగ? చేయాలో వద్దండి ప్రార్థన. ఏం చేయాలో ప్రార్థన అంటే నాకు తెలియ చెప్పండి. ఏం చేయను పాస్టర్ గారు, ఎలా చేయను ప్రార్థనలు అంటే ఇదిగో పేపర్ ఇచ్చాను, అవసరం అయితే మళ్ళీ కూడా చెప్తాను. అవసరం అయితే ఉన్నాయి ప్రార్థన అంశాలు బోల్డ్ అని ఉన్నాయి చేయవలసినవి, ఇంకా బోల్డ్ అని ఉంటాయి. కుటుంబంలో ప్రతి అంశము కూడా, జీవితంలో మనం ఎదిగేటువంటి ప్రతి మెట్టు కూడా, మనం ఎదగాలనుకున్న ఆసక్తి ఉన్నదప్పుడు, దేవునిలో బలపడాలన్న ఆసక్తి ఉన్నదప్పుడు, ఉన్నతంగా దీవించబడాలన్న ఆసక్తి ఉన్నదప్పుడు అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు హెచ్చించగలుగుతాడు, దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. దేవునిలో ఉంటాం కాబట్టి, దేవునిలో ఉండి మనం ఆయన నామంలో ప్రార్థన చేస్తాం కాబట్టి ఎంతెత్తు ఎదగాలన్నా సరే దేవుణ్ణి అడగొచ్చు, తప్పు లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకునేటువంటి వారికి, ఆ ప్రార్థన అన్నది విడవకుండా ఉన్నటువంటి వారికి ఎంత ఎత్తన్నా సరే ఎక్కుతాను ప్రభువా, నన్ను ఎక్కించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవచ్చు. దావీదు అలా చేశాడండి ప్రార్థన. ప్రభువా నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. ఎక్కలేనంత కొండపైకి అంటే ఆ స్థితిని అడిగాడు దేవుని దగ్గర. ఎక్కించాడు లేదా? ఎక్కించాడు. సింహాసనం మీద ఎక్కించాడు. ఇజ్రాయేలు 12 గోత్రాలకి రాజుగా చేశాడు. చేయలేదండి. కాబట్టి నేను అనుకుంటా ఉన్నాను, వ్యక్తిగతంగా దేవునితో ఎవరు గడిపారంటే ఎక్కువగా దావీదే గడిపాడు. ఎవరు గడిపారు? దావీదు మహారాజే గడిపాడు వ్యక్తిగతంగా. అందుకుని అన్ని కీర్తనలు రాయబడతా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎక్కువ దేవునితో మొరపెట్టుకున్నదే దావీదే. వ్యక్తిగతంగా కీర్తనలు కూడా పాటల్లోనే ఉంటా ఉన్నది. తన శ్రమలో ఉన్నప్పుడు, శత్రువులతో పోరాడుతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దావీదు ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ఉన్నాడు. ప్రార్థన లేకుండా మనం ఏం కూడా చేయలేము. అసలు వ్యక్తిగతంగా గడుపుతూ ఉండాలి. దానియేలు జీవితం కూడా చూడండి. వ్యక్తిగతంగా అతను అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేయవాడంట. ఎన్ని మార్లు ప్రార్థన చేయవాడండి? ముమ్మారు ప్రార్థన చేయవాడు దానియేలు. అయితే దానియేలు అక్కడ అధిపతుల్లో అందరికన్నా ప్రధానుడు అక్కడ దానియేలు. అటువంటి దానియేలు మీద అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రధానులు దానియేలు అంటే ఇష్టం లేకుండా ఉంటా ఉన్నారు. దానియేలు మీద ఒక నిందనే మోపాలనుకుంటా ఉన్నారు. దానియేలుని హతమ చేయాలి, దానియేలు ఉండకూడదు అనుకునే ఒక ఆలోచన వాళ్ళు చేశారు. దానియేలు పక్కన ఉన్నటువంటి అధిపతులు, కింద ఉన్నటువంటి వారు. కానీ ఏ విషయంలోని కూడా అన్యాయం చేయలేదు. దానియేలు యథార్థంగా ఉంటా ఉన్నాడు. ఆ యథార్థతనే మనం పోగొట్టాలి. దానియేలుకు ఉన్నటువంటి దేవుని యందు యథార్థంగా ఉంటా ఉన్నాడు. రాజుగారి దగ్గర యథార్థంగా ఉంటా ఉన్నాడు. దేవుడు అంటే భక్తిపరుడుగా ఉంటా ఉన్నాడు. ఆ యథార్థత పోగొట్టాలి. అతని మీదకి నింద తీసుకురావాలి. అతన్ని సింహాల బోనులో పడవేసేటట్లుగా మనం చెయ్యాలి అనుకుని అతని మీద నింద మోపగలిగేటట్లుగా వాళ్ళ ఒక తాకీదు, దర్యావేషు చేత ఒక తాకీదు ఒకటి రువాంచుకున్నారండి వాళ్ళందరూ కూడా. 30 దినాల వరకు కూడా ఏ మానవుడికి కానీ, ఏ రాజుకి తప్ప ఏ మానవుడికి కానీ ఎవరికి కూడా ప్రార్థన చేయకూడదంట. ఏ దేవునికి కానీ ప్రార్థన చేయకూడదంట. అలాగా తాకీదు రువాంచారు. ఒకవేళ ఎవరన్నా చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే సింహాల గుహలో వేయబడినట్లుగా వాళ్ళ ఒక తాకీదు రాయించలేదండి. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే అలా రువాంచిన తర్వాత దానియేలు భయపడ్డా చెప్పండి? భయపడ్డా? భయపడలేదు.
సింహాల గుహలోనికి వెళ్ళిపోతామన్నా సరే దానియేలు మాత్రము భయపడలేదు. భయపడక ఏం చేశాడంటే తాను సేవించు దేవునికి ఎప్పటిలాగానే అనుదినము తాను సేవించు దేవునికి ఏం చేశాడంటే యెరూషలేము తట్టు ఆ కిటికీ తలుపులు తీసుంటా ఉన్నాయి, మోకాలు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఈ సంగతి అంతా తెలుసు. నేను ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తారు, రాజు చేత ఒక చట్టాన్ని పుట్టించారు అని దానియేలుకి అన్ని సంగతులు కూడా తెలుసు. దేవుని మీద నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసంగా ఉంటా ఉన్నాడు. అంటే సమయము ఎలాంటి పరిస్థితుల్లో అన్నా సరే దేవునికి ఇవ్వాలని. ఏం చేయాలి? మనం సమయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అన్నా సరే దేవునికి ఇవ్వాలి. మనం బిజీ లైఫ్ అన్నా సరే దేవునికి ఇవ్వాలి. బిజీగా ఉన్న, నాకు ఖాళీ లేదు, నాకు ఒత్తిడిగా ఉన్నది, నేను దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాను, దేవునికి ఇవ్వలేను అని అనుకున్నాం అనుకోండి, దేవుడు అంటాడు, దేవుడు అవసరం మనకు రాకుండా ఉంటుందా? అప్పుడు ప్రార్థన చేస్తాం. దేవునికి సమయం ఇవ్వకుండా జరిగిందంతా కూడా జరిగిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు అంటాడు, నాకు ఖాళీ లేదు, నేను కూడా నీకన్నా ఎక్కువ బిజీగా ఉన్నాను, నీకన్నా బిజీగా ఎక్కువ ఉన్నాను, నిన్ను ఒక్కడైనా నేను ఈ సృష్టిలో చేస్తా, చాలామందిని సృష్టించాను, ఈ ప్రకృతిని అంతా కూడా నేనే నడుపుతూ ఉన్నాను, ఈ ప్రకృతిని అంతా కూడా నేనే పోషిస్తూ ఉన్నాను, ప్రతి జీవరాశిని కూడా నేనే పోషిస్తూ ఉన్నాను, నువ్వే అంత బిజీగా ఉంటే నేనెంత బిజీగా ఉండాలో అంటాడు దేవుడు. ఖచ్చితంగా అంటాడు. కాబట్టి మనం సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. బిజీగా ఉన్నా సరే ఇవ్వాల్సిందే, ప్రాణం మీదకి వచ్చినా సరే దేవునికి ఇవ్వాల్సిందే, ప్రాణం మీదకి వచ్చినా సరే ఇవ్వాల్సిందే. నాకు సమయము లేదు, నాకు సమయము సరిపోవట్లేదు, నాకు అలసటగా ఉన్నది అని అలాగ షాకులతో ఉండకూడదు. అలాగే ఎందుకంటే అలసట అన్నా సరే అలసటను కూడా తీర్చగలిగేటువంటి వాడు, అలసటను కూడా తొలగించేటువంటి వాడు, అలసటలో కూడా మన తల నివురేటువంటి వారు ఎవరంటే దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మందిరంలో మనం నివసించినప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు, మనకున్న సమయం కొంచెమన్నా సరే ఆ సమయంలోనే మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో గడుపునప్పుడు కొంచెము తక్కువలో నమ్మకంగా ఉన్నవాడంట ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండగలుగుతాడు. ఎక్కువలో నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకా ఏ కీడు ఉండదు, ఏ చెడు కూడా ఇంకా ఉండదు. మనం కొంచెం తక్కువలోనే మనం నమ్మకంగా ఉండట్లేదు. దేవుడు మన ఎడల ఎన్ని కార్యాలు జరిగించాడు, ఎంత మేలును చేయగలుగుతూ ఉన్నాడు, దానిలోనే మనం నమ్మకంగా ఉండట్లేదు. ఇంకా సమయం ఈ లోకంలో పరిగెడటానికి సరిపోతుందండి, సమయం ఈ లోకంలో జీవించడానికే సరిపోతూ ఉంటుంది. చూసారా, ఈ లోకంలోనే జీవించడానికి సరిపోతుంది. దేవుడు మనకి ఇచ్చింది ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు మనల్ని ఇంకా సంతోషపరుస్తూ ఉన్నాడు? కుటుంబంతో సౌఖ్యంగా బ్రతుకులాగున ఇంకా దేవుడు మన ఎడల కృప చూపాడంటే మన ఎడల ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి ఉంటా ఉన్నాడో ఆలోచన చేయండి. ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగి ఉంటా ఉన్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఏంటో గ్రహించుకుంటూ ఉండాలి. గ్రహించుకోలేకపోతే కనుక, దేవుడికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వకపోతే కనుక ఏ దినాన్ని ఏమి సంభవించదో తెలియదని, ఏ సమయాన్ని ఏమి సంభవించదో తెలియదు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో యెహెజ్కేలు 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి తీసుకుందారండి. 7వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము వింతైన దురదృష్టమును సంభవించును. ఒకసారి ఆపు. ప్రభువైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, దురదృష్టమును వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను, దేశ నివాసులారా మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. చాలను
ఏ వినబడుచున్నదంటే శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. శ్రమదినం వింత అయినటువంటి దురదృష్టం అంటాను. ఏ దృష్టం అది? వింత అయినటువంటి దురదృష్టం. అది దురదృష్టకరంగా మారిపోతాయి మన బ్రతుకులు. దేవుడు హెచ్చించినటువంటి బ్రతుకులుగా ఉండవు, మనకి దురదృష్టకరంగా మారిపోతాయి మన బ్రతుకులు. ఎందుకనంటే దేవునికి ఇవ్వకుండా మనం ఉండిపోతూ ఉన్నాం. దేవునికి ఇవ్వకుండా ఉండిపోతూ ఉన్నాం. సమయము సద్వినియోగపరచుకోవట్లేదు. ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో మనం ఎన్నో 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 ఉండి వాటిల్లోనే మనం నలిగిపోతూ ఉన్నాం. దాంట్లోనే మనం ఉండిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ప్రియమైనటువంటి పిల్లల వలె మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చినప్పుడు ఆయన అన్ని విషయాల్లోని మనకి మేలు చేయగలుగుతాడండి. అన్ని విషయాల్లో ఆయన ఏం చేయగలుగుతాడు? మేలు చేయగలుగుతాడు. భక్తి విశ్వాస సామర్థ్యాలు ఆయన పెంపొందించగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? ఆయన భక్తి విశ్వాస సామర్థ్యాలు పెంపొందించగలుగుతాడు. మొదటగా ఆయనకి ఇవ్వాల్సినటువంటిది వ్యక్తిగతంగా ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? ఆయనకి వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం ఇవ్వాలి. ఆయనకి వ్యక్తిగతంగా బైబిల్ చదవటం, వ్యక్తిగతంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవునితో కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా కనుక లేకపోతే కనుక ఇది మనల్ని భక్తిలో ఉన్నతంగా నడిపించదు. తిమోతికి రాసిన పత్రికలో ఇలా చెప్పబడతా ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం ఇలాగంటా ఉన్నాడు. పౌలు భక్తుడు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 7వ వచనం, 4:7 మొదటి తిమోతికి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏం చేయమంటా ఉన్నాడండి? అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో ఏం చేయమంటా ఉన్నాడు? నీకు నీవే సాధకము చెయ్యి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. మీరు వాక్యం చదివితే పూర్తిగా చదవాలి. అలాగా వాక్యం చక్కగా మీరు చదివారనుకోండి, నేను చెప్పడానికి కూడా బాగుంటుంది. కాబట్టి అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏం చేయాలంటే సాధకం చేసుకోవాలంట. దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. భక్తి విషయంలో ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. భక్తి విషయంలో సత్యమును గూర్చినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే సాధకం చేసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ప్రార్థనలో హృదయాన్ని ఎలా విశలపరుస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థనలో ఎవరెవరి కొరకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలో ఆయన ఎటువంటి దర్శనాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు, ప్రార్థనలో ఏ స్వరం వినిపిస్తూ ఉంటాడో ఇవన్నీ కూడా ప్రార్థనలో కలిగి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండాలి. మనం వ్యక్తిగతంగా వాక్యం చదవాలి, వ్యక్తిగతంగా ఆయనను ఆరాధించాలి. పాటలు పాడలేనటువంటి వాళ్ళు మన మందిరంలో ఉంటా ఉన్నారు. ఎలా ఉంటా ఉన్నారు? పాటలంటే ఇష్టం ఉండట్లేదు. ఉండాలి ఖచ్చితంగా. పాటలు లేక పాడకుండా ఎలాగా? పాటలు పాడుకుంటూ ఉండాలి. అనేకమైనటువంటి మనం వ్యర్థంగా సమయాన్ని గడిపేసుకుంటూ ఉన్నాం. వ్యర్థంగా కాలక్షేపం అయిపోతూ ఉన్నది. పాటలు పాడుకోవద్దని పాటలు పాడుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రభువును గూర్చంట గానం ఉండాలి మన నోట్లో. లేకపోతే ఆయన ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని స్తుతించుకోవాలి, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించుకోవాలి. లోకముతో జీవించట్లేదు, మనం దేవునితో, సర్వాధికారైనటువంటి దేవునితో మనం జీవిస్తూ ఉన్నామని జ్ఞాపకించుకోండి. సర్వాధికారైనటువంటి దేవుడు మనల్ని సృజించాడు. ఆయన శ్వాస చేత మనల్ని నిర్మించాడు. ఆయన మనల్ని సృజించుకున్నాడు. ఆయన ఉనికి మనలో కలిగి ఉంటా ఉన్నది. ఆయనకు తెలుసు కాబట్టి మనం స్తుతించాలి. అయ్యో అని భయపడుతూ మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా కీర్తిస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసండి. ఏం చేయగలుగుతాడు? ఆయన ఎంతగానో ఆనందించగలుగుతాడు, ఎంతగానో సంతోషించగలుగుతాడు. మనం కీర్తించకపోతే ఎలాగా? దేవుణ్ణి స్తుతించకపోతే ఎలాగా? వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషించగలుగుతాడు. ఆయన
కాబట్టి రెండవదిగా ఇంకొకటి ఉంటా ఉన్నది, కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కుటుంబ ప్రార్థన. మొదటి వ్యక్తిగతంగా, రెండవది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన నేను చెప్పేస్తూ ఉంటాను. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇచ్చేటువంటి సమయం, దేవుడు మనతో ఉంటాడు. మన జీవితాన్ని, మన మాట తీరుని, మన ప్రవర్తనని ఇవన్నీ కూడా మార్చగలుగుతాడు. ఎంత సమయము వ్యక్తిగతంగా గడపాలో, కుటుంబంగా దేవుని సన్నిధిలో గడపాలి. ఇద్దరున్నా సరే, ముగ్గురున్నా సరే, నలుగురున్నా సరే, ఇంకెంతమంది ఉన్నా సరే గడపవలసిందే. దేవునికి సమయం లేదంటే కనుక ఆయనలో ఎలా దీవించబడతాం చెప్పండి. పేతురు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు? పేతురు ఏమి చెప్తా ఉన్నాడు? ఆయన బలిష్టమైన రెక్కలకి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండాలి, తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు. దేన మనస్కులై ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి దేవునితో, కుటుంబ ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. కుటుంబ ప్రార్థన ఒకళ్ళు ఇలాగ వెళ్తానంటే ఇంకొకళ్ళు అలాగే వెళ్తానంటారు, ఇంకొకళ్ళు ఏమో ముందుకు వెళ్తానంటే ఇంకొకళ్ళు ఏమో వెనకే లాగుతూ ఉంటారు. ఇలా ఉండకూడదు. దేవునితో కనీసం స్తుతించాలి, ఆయన నామాన్ని బట్టి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి కదా, ఎదుటి వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియచెప్పుకోవచ్చు దేవుడికి. కాబట్టి అది చాలా యోగ్యకరంగా ఉంటుంది, చాలా హృదయాన్ని విశాలపరిచేటువంటిదిగా ఉంటుంది, భక్తి సామర్థ్యాన్ని పెంచగలుగుతూ ఉంటుంది కుటుంబ ప్రార్థన కూడా. మొదటి వ్యక్తిగతంగా, రెండవది కుటుంబ ప్రార్థనగా పెంచగలుగుతూ ఉంటుంది మన జీవితాన్ని. కాబట్టి రెండవదిగా కుటుంబ ప్రార్థన. పౌలు కూడా ఇక్కడ ఎపిసీలు రాసిన పత్రిక పౌలు కూడా ఎపిసీలు రాసిన పత్రికలో ఇలాగా తెలియచేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 14వ వచనం. 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అమ్మ విన్నారా? 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఇక్కడ వాక్యంలో ఎన్ని కుటుంబాలు కనబడతా ఉన్నాయి? ఇక్కడ 2 కుటుంబాలు కనబడుతున్నాయి. ఒకటి భూమి మీద ఒకటి ఉన్నది కుటుంబము, 2 పరలోకమందు కూడా ఉంటా ఉన్నది. 2 కుటుంబాల కొరకంట పౌలు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఎందుకనంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని. ఏం కలిగి ఉండాలనండి? అమ్మ వినండి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని దైవజనుడు పౌలు భక్తుడు, నేను మోకరించి ఉంటా ఉన్నాను, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన మీరు బలపరచబడినట్లుగా, దేవుని ఆత్మచేత మనము బలపరచబడినట్లుగా, దేవుని ఆత్మచేత మనం వర్ధిల్లబడినట్లుగా పౌలు భక్తుడు దేవుని ఎదుట మోకాళ్ళు వేసి సంఘము కొరకు, సంఘం యొక్క ఆ కుటుంబాలు ఉంటాయి చూసారా, ఆ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడని. బలపరచబడాలి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఎటు గాలేస్తే అటే అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉన్నది ఆలోచనలు, ఎటు గాలేస్తే అటే వెళ్ళిపోతూ ఉన్నది జీవితాలు, ఎటు గాలేస్తే అటే అన్నట్లుగా పైన అన్నట్లుగా ఉంటా ఉన్నది. నిలకడలేదు బ్రతుకు, నిలకడలేదు ఆలోచనలు, నిలకడలేదు విశ్వాస జీవితం, బలహీనంగా ఉంటా ఉన్నది. కాబట్టి అది శక్తి కలిగి ఉండాలి, ఆత్మలో శక్తి కలిగి ఉండాలి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా అని తెలియచేస్తూ ఉన్నాడండి పౌలు. ఎన్ని కుటుంబాలు కనపడుతున్నాయి ఇక్కడ? 2 కుటుంబాలు కనపడుతున్నాయి. ఒకటి మనము ఇంట్లో ఉండేటువంటి కుటుంబం. ఏ కుటుంబం అండి? ఇంట్లో ఉండేటువంటి కుటుంబం. 2 మందిరములో మనం అందరం కూడా ఉంటా ఉన్నాం కదా, ఇది ఒక కుటుంబం. ఇది పరలోకానికి చూసిన ఇది. ఏ కుటుంబానికండి?
పరలోకానికి చూసిన ఈ కుటుంబం, ఇంట్లో ఉన్నటువంటిదేమో భూమి మీద ఉన్నటువంటి కుటుంబం. అర్థమవుతుందండి? ఇంట్లో ఉన్నది ఏ కుటుంబం? భూమి మీద ఉన్నటువంటి కుటుంబం. మందిరంలో మనం అందరం కూడా ఉన్నటువంటిది పరలోకానికే సూచనగా ఉంటా ఉన్నది ఈ కుటుంబము. ఈ కుటుంబాల కొరకంట, ఈ రెండు కుటుంబాల కొరకంట దేవుని ఎదుట మోకాళ్ళు వేసి గోజాడుతూ ఉన్నాడండి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉన్నట్లుగా, క్రీస్తుని విశ్వాసము ద్వారా మన హృదయాలలో చేర్చుకున్నట్లుగా, ఆత్మ వలన బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా లేకపోయినా, కుటుంబ ప్రార్థన లేకపోయినా, మందిరంలో సహవాసంలో ప్రార్థన లేకపోయినా మనం ఎలా ఉంటామంటే బ్రతుకు ఉండి కూడా చచ్చిన వారి వల్ల ఉంటాం. ఎలా ఉంటామండి? బ్రతుకుండి కూడా చచ్చిన వారితో సమానం. ఏ మేలు కనపడదు, మనకి ఏ మేలు కూడా కనపడదు. కాబట్టి వ్యక్తిగతంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి, కుటుంబముగా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. సంఘం అనగా ఈ కుటుంబం, ఇది పరలోకానికి సూచనగా ఉంటా ఉన్నది. ఈ కుటుంబంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, దేవుని స్తుతించడము ద్వారా, ఆరాధించడము ద్వారా దేవుడు ఏం చేయగలుగుతూ ఉన్నాడంటే ఆయనే మన హృదయాల్లో ఉండగలుగుతూ ఉన్నాడు. మన అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండగలుగుతూ ఉన్నామని. ఏం కలుగుతూ ఉన్నాం మనం? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మనం ఉండగలుగుతూ ఉన్నమాట. అంతరంగ పురుషుని యందు శక్తి లేకపోతే మనం నిలబడలేము, దేవుళ్ళు పడిపోతూ ఉంటాం, దేవుళ్ళో విశ్వాసము కొనసాగదు. కాబట్టి మొదటిగా వ్యక్తిగతంగా, రెండవదిగా కుటుంబముగా, మూడవదిగా సంఘముతో. ఇది పరలోకానికి సూచనగా ఉంటా ఉన్నది. మనం బలపరచబడాలో. ఏమవ్వాలండి? మనం బలపరచబడతా ఉండాలి దేవుళ్ళు. నాకు కాదు, నన్ను కాదు అన్నట్లుగా మనం ఉండనేరకూడదు. ఎందుకంటే రక్షించబడినటువంటి వారు, విలువైనటువంటి వారు దేవునికి. దేవుడిచ్చినటువంటి సమయము విలువైనటువంటిది దేవునికి. కాబట్టి మనకిచ్చినటువంటి 2 గంటలన్నర కూడా జీవితంలో, దినములో చక్కగా మనం సద్వినియోగపరచుకుంటూ ఉండాలి. ఇసుపు అనకూడదు. భక్తి విశ్వాస జీవితాల్లో విసిపొచ్చినట్లయితే కనుక, దేవుడి మీదే విసిపొచ్చినట్లయితే కనుక, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి వచ్చిన తర్వాత అరణ్య మార్గంలోనంట వారు విసుగుతూ ఉన్నారు. దేవుడు అంటే ఏమవుతా ఉన్నారండి? విసుగుతూ ఉన్నారు. దేవుడు అంటే ఇసిపొచ్చేస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమైపోయారంటే అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు అని ఎబ్రిల్ పత్రికలో తెలియచేయబడతా ఉంటుంది అన్నమాట. ఎక్కడ తెలియచేయబడుతుంది? ఎబ్రిల్ పత్రికలో తెలియచేయబడతా ఉంటుంది ఈ మాట. వాళ్ళ హృదయాలు కఠినపరిచేసుకుంటా ఉన్నారు, సనుగుతా గొనుగుతూ ఉన్నారు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు అని మనకు అవంట దృష్టాంతములుగా ఉంచబడ్డాయి. ఎలా ఉంచబడ్డాయి? మనకి దృష్టాంతములు. అయ్యో 2:30 గంటలు ఇవ్వాలా అని అనుకోకండి. చక్కగా గడిచిపోతుంది. నాకు 2:30 గంటలు, 3 గంటలు కూడా సరిపోవట్లేదు. ఆనందకరంగా ఉంటుంది, దేవునితో సంతోషకరంగా ఉంటుంది. అది మనకి మేలు, మంచిదని మనం ఎంచుకుంటూ ఉండాలి. కాబట్టి ఎలాగ తీసి మనం సమయాన్ని కొలుచుకుని దేవునికి ఇవ్వగలుగుతాం. ఎలాగిస్తే అలాగే దీవించబడతారు. ఇందులో నేను మిమ్మల్ని ఆశీర్వదించలేదు కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయనే ఎవరు ఇచ్చినటువంటి సమయానికి ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎవరో ఏ విధంగా భక్తి చేస్తారో ఆ భక్తికి దేవుడే, ఆయనే ప్రతిఫలంగా ఇవ్వగలుగుతాడు. ఇది దేవుని దగ్గర నుండి వచ్చేటువంటిదే కాదు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటిదే కానీ సేవకుని దగ్గర నుండి వచ్చేటువంటిది కాదు ఆశీర్వాదం. అర్థమవుతా ఉన్నదండి? ఎక్కడి నుంచి రాగలుగుతుంది? దేవుని దగ్గర నుండే రాగలుగుతుంది. కాబట్టి ఆ మందిరానికి వెళ్తున్నాను, అక్కడేం జరగలేదు, ఈ మందిరానికి వెళ్తున్నాను, ఇక్కడేం జరగలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేసాను, ఇక్కడ వెళ్ళి వచ్చే, ఏం జరగలేదు నాకు అని చెప్పేసుకుంటా ఉంటాం. ఏం జరుగుతుంది? దాంట్లో ఉన్న శక్తి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి తెలుసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి పవిత్రత ఏంటి, ఎలాగ ఆరాధించమంటా ఉన్నాడు దేవుడు, అది తెలుసుకోకుండా మనం ఎంత పరిగెట్టినా సరే మన డబ్బు వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందండి? సమయము వ్యర్థమైపోతుంది. పొందుకోవలసినటువంటి మేలు పొందుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా వివేకముతో దేవుని చిత్తం ఏంటో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. లేకపోతే కాళ్ళు లాగేస్తూ ఉంటాయి మనం పెట్టినటువంటి పరుగులకి. అర్థమవుతూ ఉన్నదని ఏమవుతుంది? కాళ్ళు లాగుతూ ఉంటాయి, నిరుత్సాహం వచ్చేస్తుంది. నిరుత్సాహం పెరిగిపోతూ ఉన్నదంటే కారణం ఏంటంటే మన విశ్వాస సామర్థ్యం దేవుల్లో బలపరచబడలేదు. నిరుత్సాహం వచ్చిందంటే కనుక అపవాది నిరుత్సాహం ద్వారా ఎక్కువ పరిగెట్టించేస్తూ ఉంటాడు, ఎక్కువ గొంతులేం చేస్తూ ఉంటాడు దేవుళ్ళు. అర్థమవుతూ ఉన్నదండి?
గిరగరా గిరగరా అన్నట్లుగా అయిపోతూ ఉంటుంది మన బ్రతుకు. కానీ అసలైంది ఏంటి? ఇవ్వాల్సిన సమయం శ్రేష్టమైనది దేవునికి. 2:30 గంటలు ఇవ్వండి. 2:30 గంటల దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు కార్యం చేయడు దేవుడు? ఎందుకు మేలు చేయడు? చేయగలుగుతాడా చేయడా? ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇది దేవునిని బట్టి నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆమేనంటారండి. ఏది విశ్వసించినా సరే దేవుడు ఖచ్చితంగా జరిగించగలుగుతాడు. కానీ విశ్వసించలేకపోతే కనుక, వెనుక తిరిగిపోయినటువంటి వారంగా ఉన్నామంటే కనుక మనం మేలు పొందుకోలేము. ఆ ఎపిసిల్ రాసిన పత్రికలోనే ఇంకా తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాగా ఎపిసిల్ రాసిన పత్రికలోనే కింద 3వ అధ్యాయంలోనే క్రింద 20వ వచనమండి. 3:20 3వ అధ్యాయం 20వ వచనం ఎపిసిల్ రాసిన పత్రిక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యాధికముగా చెయ్య శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేనని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనలో కార్యసాధకం అవుతూ ఉండాలి. కార్యసాధకం ఎలాగవుతుంది? మనం ఇచ్చేటువంటి సమయంలోనే కార్యసాధకం అవుతుంది తప్ప మనం సమయం ఇవ్వకుండా కార్యసాధకం అవ్వదు. సమయం ఇవ్వకుండా కార్యము సఫలపరచబడదు. సమయం ఇవ్వకుండా హెచ్చించబడదు. సమయం ఇవ్వకుండా హృదయము విశాలపరచబడదు. నలిగిపోతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాం, నిరుత్సాహం అన్నవే రాగలుగుతాయి. కాబట్టి కార్యసాధకం అవుతూ ఉండాలి. దేవునిలో గడుపుతూ ఉన్నప్పుడు కూడా అపవాది ఒకసారి శోధిస్తూ ఉంటాడు. కానీ అపవాదిని జయించండి, అపవాదిని ఎదిరించండి. వాడు మీ వద్ద నుండి ఏమవుతాడంటండి? పారిపోతాడు. ఎదిరించకపోతే ఎలాగా? అపవాదిని ఎదిరించి దేవునికి ఇవ్వాలి సమయం. అపవాదిని ఎదిరించి ఆయనతో గడపాలి. దేవుడు నాకు ఖచ్చితంగా ఈ మేలు చేస్తాడు అన్న దృఢ విశ్వాసంతో ఉండాలి. అపవాది రకరకాల ఆలోచనలు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నిటినీ కూడా ఎదిరించాలి. ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యం మనకు ఉండాలి. లేకపోతే హేళన చేయబడతాం, మనం అవమానం చేయబడతాం. దేవుని దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళ బ్రతుకులు మారలేదు అంటారు. దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వీళ్ళకి దరిద్రత పోలేదు అంటారు. దేవుల్లో ఉన్నారు, ఏ మేలు కలిగింది అంటారు. అర్థమవుతుందండి? అంటారా అంటారు. మరి దేవుడు బాధపడ్డా దేవుడు విశ్వాసమును తెలియపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన. విశ్వాసమును వెల్లడిపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన. విశ్వాసాన్ని వెల్లడపరచడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం తెలుసుకోకపోతే, ఆయన గూర్చినటువంటి విశ్వాసం మనం పొందుకోకపోతే కనుక, ఆయనలో మనం ఎదగకపోతే కనుక ఎలాగా మనం మేలును పొందుకుంటాం? దేవుడిలో బలపరచబడాలి, దేవుడిలో ఆదరించబడతా ఉండాలి, దేవుడిలో హెచ్చించబడతా ఉండాలి. అడుగు వాటన్నిటికంటేనంట, ఊహించి వాటన్నిటికంటేనంట అత్యాధికముగా ఆయన చేయగలుగుతాడు. కాబట్టి మనం ఎలాగైతే కొలిచి ఇవ్వగలుగుతామో ఆ రకంగానే ఆశీర్వదించబడతాం. ఇది సేవకుడు చేసేటువంటిది కాదు. సేవకుడు నెత్తి మీద చేసి పెట్టేసి అన్న ఒకసారి వచ్చేసేటువంటిది ఆశీర్వాదం కాదు. ఇది లేకపోతే ఓసారి ప్రవచించినంత మాత్రం వచ్చేసేటువంటిది కానే కాదు. అర్థమవుతుందండి? అది ఎంత మాత్రమును కానే కాదు. ప్రవచించినా సరే ఎవరికి ఉండాలి విశ్వాసము? దేవుడు సేవకుని ద్వారా ఒక మాట పలికించాడు. ఆ మాట పలికించాడు కాబట్టి ఇంకా భక్తితో ఉండాలో, ఇంకా ఆయనకి దగ్గర ఉండాలో అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ పలికినటువంటి మాట ఖచ్చితంగా ఆశీర్వదించగలుగుతాడు. మళ్ళీ పలికించాడు దేవుడు, ఒక ప్రవచనం పలికించాడు. ఆ ప్రవచనాన్ని బట్టి దేవుడు ఇచ్చేత్తలే, పర్లేదులే, పలికేశారు కదా ప్రవచనాన్ని, మనం పడుకుంటూ వచ్చేస్తుందా చెప్పండి? రాదన్నమాట. దానికి కూడా రాదు. కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలుగుతూ ఉండాలి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలోనే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోను ఈ విధంగా తెలియచేస్తా ఉన్నా చూడండి. 1వ అధ్యాయంలోను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
పౌలు కొరింథీ సంఘానికి ఎలా తెలియచేస్తాడు? మొదటి అధ్యాయంలో 4వ వచనం నుండి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీ సంఘాన్ని బట్టి నా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు కృప పొందుకున్నారంటాను. అయితే 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఏమవరంటే ఐశ్వర్యవంతులైరి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులయ్యిరి. ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారంట, సమస్త జ్ఞానంలోనూ కూడా ఐశ్వర్యవంతులయ్యారంట. అంటే క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము వాళ్ళలో స్థిరపరచబడినందున. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఆయన లోకానికి వచ్చాడు, ఆయన ప్రేమస్వరూపుడు, క్షమించాడు, ఆయన కనికరించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి సమాధిని జయించినటువంటి ఆయనలో ఉన్నటువంటి గుణాలు నేను వర్ణించటము కూడా కష్టము. ఈ లోకంలో అటువంటి గుణాలు ఎవరిలోనూ కూడా ఉండవు. ఆయన గొప్పవాడు అన్న ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుల్లో ఉన్నటువంటి గుణాలు మనం చెప్పడం కూడా తరం కోదండి. కొన్ని మట్టుగా అయితే చెప్పొచ్చు, కానీ వర్ణించలేము ఆయనలో ఉన్నటువంటి గుణాలు, అంత గొప్పగా ఉన్నాయి. దినం చాలదు, 2 దినాలు చాలదు, దినాలన్నీ ఈ సంవత్సర దినాలు కూడా చాలదు ఆయనలో ఉన్నటువంటి గుణాలు వర్ణించాలంటే. మరి కనీసం ఆయన గూర్చి నేను చెప్పినవి అన్న ఉంటాయి, ఓ హృదయంలో ఉండవు. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ప్రతి విషయములోను, అనగా ఉపదేశములోను జ్ఞానములోను వారు ఐశ్వర్యవంతులయ్యారంట. ఐశ్వర్యవంతులు అవ్వరు. కాబట్టి దేవుడు యొక్క దైవ జ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆశీర్వదించినా సరే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి అవగాహన కలిగి ఉంటుంది. దేవుడు ఆశీర్వదించేసాడు అనుకోండి, మనకి ధనం ప్రకారంగా ఆశీర్వదించేయడం అనుకోండి, ఆశీర్వదించేసిన తర్వాత శుభ్రంగా దానిని వ్యర్థపరిచేసుకుని మనం ఇంకా దేవుడి నుంచి తొలగిపోతాం తప్ప కానీ ఇంకా పనికి మాలినటువంటి వారుగా మారిపోతాం, కానీ భక్తిపరులుగా మారం. మొదటగా దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఉండాలి, దేవుని గూర్చినటువంటి ఉపదేశాలు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా ఆయన హెచ్చించగలుగుతాడు. ఆయన సమర్థుడైన, ఆయన నమ్మదగినటువంటి వాడు. మనుషులు మోసం చేసేమో కానీ దేవుడు మాత్రము మోసము చేసేటువంటి వాడు ఎంత మాత్రమునో కానే కాదండి. అసలు దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. దానియేలుని సింహాల బోన్లో నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క దేశములో అతను వర్ధిల్లుతూ ఉన్నాడంట. అనేక పర్యాయములు వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగ స్థితి పెంచబడతా ఉన్నది. ఎవరికి లేకపోయినా కానీ ఉద్యోగాలు అలాగే వస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరికి? శద్రకు, మేషకి, అబేద్నెగోలకి, దానియేలుకి ఎవరికి లేకపోయినా వాళ్ళగా వస్తూ ఉన్నాడు అక్కడ ఉద్యోగాలు. ఎందుకని? అంత విశ్వాసంగా ఉన్నారు, అంత నమ్మకంగా ఉంటా ఉన్నారు. ఎవరికి పని లేకపోయినా, లేకపోయినా కానీ మనకు పని దేవుడు సిద్ధపరచగలుగుతాడండి. ఏం చేయగలుగుతాడండి? ఆయన సిద్ధపరచగలుగుతాడు. ఎందుకని? మనం ఇచ్చిన దాన్ని బట్టి, మనం సమయాన్ని హెచ్చించిన దాన్ని బట్టి. కాబట్టి మనం వినువారు మాత్రమై ఉండక, అబ్బా వింటున్నాను ఎంత బాగున్నదో, సేవకుడు మాట్లాడాడు, ఈయన మాట్లాడతాం ఏంటి, మనకు బుద్ధి కలగాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు ఆ మాటలు. ఇది నా జ్ఞానం కాదు, ఇది దైవ జ్ఞానం. దేవుని యొక్క వాక్కు పరిశుద్ధమైనటువంటిది. దేవుడు నాకు ఇవాళ తెలియపరిచాడు. నా బ్రతుకు మార్చుకోవాలన్న ఆలోచన కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, నా బ్రతుకు మార్చుకోవాలని ఉండాలి. వినేసి మాత్రం విడిచిపెట్టేసినట్లయితే కనుక మనకి ఎంత మాత్రమునో ప్రయోజనమైనటువంటిది కానే కాదు. కానీ విని క్రియను చేయువారం అయితే కనుక ఆ క్రియలలో మనము ధన్యులమవుతాం. ఏమవుతామండి? ధన్యులం. ఆ క్రియలలో మనం ధన్యులమవుతాం. దేవుడు అమాంతంగా మనల్ని హెచ్చించగలుగుతాడు. ఏం చేయగలుగుతాడండి? ఆయన హెచ్చించగలుగుతాడు. అంతా కొరువు వచ్చేసింది. యోసేపు ఐగుప్తులో ఉండడాన్ని బట్టి కొరువు వచ్చిందా చెప్పండి?
కొరువు వచ్చిందా? అంతా కొరువు వచ్చేసింది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళేలాగున, యాకోబు యొక్క కుమారులు, యాకోబు అందరూ కూడా అక్కడికి వెళ్ళేలాగున దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆహారాన్ని సిద్ధపరిచాడు. సమస్త దేశాలకు కూడా అక్కడ ఆహారము దేవుడు సిద్ధపరిచాడు. ఐగుప్తులో అంతా చీకటి వచ్చేసింది. కానీ ఇజ్రాయిలీలు నివసించేటువంటి ప్రదేశంలో చీకటి ఉన్నదా? లేదండి, అక్కడ వెలుగు ఉన్నదంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమున్నదండి అక్కడ? వెలుగు ఉన్నదే. వెలుగు కలిగి ఉంటా ఉన్నది. జనరేటర్ వేసినట్టుగా ఉంటా ఉన్నది వాళ్ళకి. దేవుడు ప్రకృతిని కలగ చేసినటువంటి దేవుడు, సృష్టిని కలగ చేసినటువంటి దేవుడు. అంతా చీకటి ఉన్నా కానీ అక్కడ వెలుగుగా ఉంటా ఉన్నది. మన బ్రతుకులు శ్రమలో అన్నా సరే దేవుడు ఏం చేయగలుగుతాడు? ఓదార్పునే ఇవ్వగలుగుతాడు. మనకు నష్టం వచ్చినా సరే ఆ నష్టాన్ని కూడా తొలగించి దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడు. పతనమైనటువంటి జీవితాలన్నా సరే దేవుడు బాగు చేయగలుగుతాడు. ఎందుకనంటే మనము ఆయనకి ఇచ్చినటువంటి సమయము ఇచ్చాం కాబట్టి, దానిని బట్టే మనకు అలా కొలిచాడు. దానిని బట్టే మనకి అలాగా కొలిచి దేవుడు ఇచ్చాడు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి మనం క్రియలు చేయలేకపోతే, అనుసరించలేకపోతే, వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని అనుసరించలేకపోతే, అద్దములో తన సహజ ముఖాన్ని పోలి ఉన్నటువంటి వారంగా మనం ఉండిపోతామండి. ఏ ముఖాన్ని? సహజ ముఖాన్ని. ఎప్పుడు వెళ్తా ఉన్నాను, బ్రతుకు మారట్లేదు ఏంటి? మారదా? ఎలా మారుతుంది? మార్పు రాదండి. ఎప్పుడు వెళ్తా ఉన్నాను, బ్రతుకు మారదంటే వాక్య ప్రకారంగా జీవించట్లేదు, వాక్య ప్రకారంగా సమయం ఇవ్వట్లేదు దేవునికి. ఇంకేం మారుతుంది? బ్రతుకు మారుతుంది. అదే ముఖం కనపడుతుంది, అదే ముఖము, అదే కుటుంబం కనపడుతూ ఉంటుంది, అదే మాట తీరు కనపడుతూ ఉంటుంది. అలాగే గొడవలు, సమస్యలు, ఆ శ్రమలే కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అదే కనపడుతూ ఉంటుంది. ఇంకా మొహం మీదే కనపడుతూ ఉంటాయి. అద్దంలో చూసినట్లుగానే మన మొహం ఎలా కనపడుతుందో, మన సమస్యలన్నీ కూడా మన మొహం మీదే కనపడుతూ ఉంటాయి. రానివద్దా అలాగా? అసలు సాతానుని జయించాలో. నాకు ఇవి కాదు దేవుడు, ఇవి దేవుడు చూపించట్లేదు. నా భవిష్యత్తును మారుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? నా భవిష్యత్తును మార్చుతాడు. ఈ దినంగా నుంచి నా భవిష్యత్తును మార్చుతాడు ఆయన. ఈ సమయం కానుండి నా భవిష్యత్తును మార్చగలుగుతాడు. ఇదిగో నేను ఒక మంచి నిర్ణయం కలిగి ఉన్నాను, నా భవిష్యత్తును మార్చుకునేటువంటి నిర్ణయం. నువ్వు ఇక్కడి నుంచి అని అపవాదుని ఎదిరించాలి. మన చేతుల్లో పెట్టాడు మన జీవితం. ఏం చేసాడండి ఆయన? మన చేతుల్లో పెట్టాడు. కాబట్టి సమయాన్ని మన చేతుల్లో పెట్టాడండి ఆయన. సమయాన్ని అంత స్వేచ్ఛ ఇచ్చాడు మన దేవుడు, అంత స్వేచ్ఛనిచ్చాడండి మన దేవుడు. స్వేచ్ఛ లేకపోతే మతాలు కులాలు అన్నీ వేరుగా ఉంటా ఉన్నాయి. అయినా సరే ఆయన ఎంత కనికరం చూపుతూ ఉన్నాడు కదా. వేరుగా ఉన్నా సరే మనుషులకి స్వేచ్ఛనిచ్చిన మూలంగానే అందరూ అన్ని రకాలుగా జీవిస్తూ ఉన్నారు. స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలో, స్వేచ్ఛనిచ్చినటువంటి దేవునితో ఎంతగా సహవాసం కలిగి ఉండాలి. మనం స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా మనం ఇచ్చిన దానికి, మనము సమయాన్ని హెచ్చించిన దానికి తగిన ప్రతిఫలము ఇవ్వగలుగుతాడు. కాబట్టి సహజ ముఖము కనపడదు, ఇంకా అదే ముఖము కనపడదు, మార్చబడుతుంది. అదే పరిస్థితి ఉండదు, ఆ పరిస్థితి మార్చబడుతుంది. అదే దరిద్రత ఉండదు, మార్చబడుతుంది. అదే ప్రవర్తనలు కుటుంబాల్లో ఉండవు, అదే శోధనలు ఉండవు, మార్చబడతాయి. దేవుడు అన్నీ కూడా మార్చి 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 ఒక ఉన్నతమైనటువంటి స్థితి తీసుకురాగలుగుతాడు. ఉన్నతమైనటువంటి స్థితి ఆయన అనుగ్రహించగలుగుతాడు. మన కన్నిటిని నాట్యముగా మార్చి వేసేటువంటి వాడని దేవుడు. మన కన్నిటిని కూడా నాట్యంగా మార్చగలుగుతాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం తీసుకుంటారా? ప్రకటన గ్రంథంలో 22:12 22:12 ఏమని తెలియదు. ఆమె కుర్చీలో కూర్చోను. 22:12 చదవండి. ఎవరైనా చదువుతారా? చదివేమంటారు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వస్తాడు దేవుడు. ఎలా వస్తాడు ఆయన? త్వరగా వస్తాడు. త్వరగా వచ్చి ఏం చేస్తాడు ఆయన? వాని క్రియలు చొప్పున వారి భక్తి విశ్వాసాలను బట్టి వారి కలిగి ఉన్న దానిని బట్టి ఏ రకంగా ఆరాధించారో, ఏ రకంగా దేవుణ్ణి గణపరిచారో, ఏ రకంగా ఇచ్చారో దేవునికి సమయాన్ని హెచ్చించుకున్నారో ఆ రకంగానే దేవుడు జీతం అంట ఇవ్వగలుగుతూ ఉన్నాడు. వారి క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన దగ్గర ఉంటా ఉన్నది ఆ జీతం ఇచ్చేటువంటి వాడు క్రియలను బట్టి దేవుడు అని. ఎవరిచ్చేది జీతం? దేవుడు. నేనేమివ్వను. నేను ఆశీర్వాదం నా దగ్గర నుండి ఏమి రాదండి. నేను మీలాంటి వాడినే. గమనించండి, ఎవరిలాంటి వాడినే? మీలాంటి వాడినే, సామాన్యుడినే, బలహీనుడినే, నేను మట్టివాడినే. కానీ జీతం ఎవరిచ్చేది? దేవుడు. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. హెచ్చించేది ఎవరు? దేవుడు. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎవరిని హెచ్చించలేడు. హెచ్చించేటువంటి వాడు దేవుడు, ఆశీర్వదించేటువంటి వాడు దేవుడు. కాబట్టి మన సమయము ఎలాగా ఇవ్వగలిగితే అలాగునే ఆయన తిరిగి ఇవ్వగలుగుతూ ఉంటాడు. పేతురు రాసిన పత్రికలో 5:10 ఈ మాట చెప్పి ఇంకా ముగించుకుందారు. 5:10 పేతురు రాసిన పత్రిక. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అనేక సార్లు అనేక పర్యాయాలు ఈ మాట నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నదండి. ఈ మాట ఒక సామాన్యుడు ఒక చేపలు పట్టుకునేటువంటి భక్తుడు. ఎవరండి అతను? చేపలు పట్టుకునేటువంటి భక్తుడు. చేపలు పట్టుకున్నాడు ఒకప్పుడు. దేవుడు పిలుచుకున్న తర్వాత వల విడిచిపెట్టేశాడు. సామాన్యమైనటువంటి భక్తుడు తన అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు అతని నోట నుండి వచ్చినటువంటి మాటను వాయించి ఉన్నాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అంట. సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. దేవుడు పూర్ణులుగా చేస్తాడంట. కొంచెము కాలం శ్రమ పడాలి. సమయం ఇవ్వాలంటే శ్రమ పడాలి. మనం సమయాన్ని వ్యర్థంగా గడపడం వల్ల అది శ్రమ అనుకోను. మనం వ్యర్థంగా గడపడం వల్లే శ్రమ అండి. సమయాన్ని వ్యర్థంగా గడపడమే, దేవునికి ఇవ్వకపోవడమే శ్రమ. కాలక్షేపణ చేయడమే శ్రమ. ఎందుకంటే అక్కడ తప్పడడుగులు వేస్తాం కదా. తప్పడడుగులు వేసి వేయడాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ కాలు చిక్కబడిపోతుంది, కాలు బెనిగేస్తుంది, శ్రమలో ఉండిపోతాం. అవునా కదండి? దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేనప్పుడు తప్పడడుగులు వేయటము ద్వారా అక్కడ శ్రమ కలుగుతుంది. అదే దేవునికి ఇచ్చినటువంటి సమయం అయితే ఇంకా అక్కడ తప్పటడుగులు ఉండవు, చక్కగా ఉంటాయి. అడుగులు స్థిరపరచగలుగుతాడు. అదే తెలియచేస్తాడు. ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచగలుగుతాడు. అయితే కొంచెం శ్రమగా ఉంటుంది. మనం ఎదగలేదు కాబట్టి దేవుళ్ళు కొంచెం సమయం ఇవ్వాలంటే శ్రమే. కానీ పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, బాహ్య పురుషుడు కృషించిపోయినా కానీ అంతర్పురుషుడు దినదినము నూతన పరచబరుచున్నాడు. మేము ఆధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంట కృషించిపోయినా కానీ, బాహ్యం అంటే శరీరంగా మాట, భౌతికంగా కృషించిపోయినా కానీ అంతర్పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కావున మేము అధైర్యపడము. ఈ శ్రమ ఎటువంటిదంటే చులకనమైనటువంటిది. ఆ శ్రమ ఎటువంటిది? చులకనంగా ఉంటుంది. కాబట్టి దేవుడికి ఇచ్చేటువంటి సమయంలో మనం ఎంతగా బలపరచబడచ్చు అంటే, ఎంతగా ఆదరించబడచ్చు అంటే అది చాలా ఉన్నతంగా ఉండేటువంటిది, ఉన్నతంగా హెచ్చించబడేటువంటిది. మందిరాన్ని బట్టి, మందిరములో అనగా
పరిశుద్ధులతో ఉన్నటువంటి సహవాసం లాంటిదండి ఇది. ఎటువంటి చెప్పండి, మందిరంలో ఉన్నటువంటిది పరలోకంలో పరిశుద్ధులతో ఉన్నటువంటి సహవాసం, కుటుంబముగా భూమి మీద ఉన్నటువంటి సహవాసం, వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సహవాసం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. వాక్యములో ఎదుగుతూ ఉంటాం, జ్ఞానంలో ఎదుగుతూ ఉంటాం, మన ఆత్మ బలపరచబడతా ఉంటుంది, మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా, కుటుంబంగా, మందిరంగా మనం ప్రార్థన చేయాలి. సహవాసంలో ఖచ్చితంగా దినానికి 2.5 గంటలు ఇచ్చేవలసిందే. 2.5 గంటలు ఖచ్చితంగా ఇచ్చేవలసిందే. ఇవ్వకపోతే మనం బలపరచబడలేదు. ఇచ్చి చూడండి, ధన్యులు అవుతామంట. మనం ఎలాగా ఇచ్చి చూస్తే మనం ధన్యులం అవుతాం. అంత సమయం వ్యర్థమైపోతా ఉన్నది కదా. దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి మాటకి లెక్క అడుగుతాడంట దేవుడు. ప్రతి మాటకే లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఎందుకు చేయలేదు అని ఆయన కూడా లెక్క అడుగుతుంది. నువ్వు ఇచ్చిన సమయంలో నువ్వు చేయలేదు, నన్ను శోధించమాకు. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, కాబట్టి నువ్వు ప్రార్థనలు నన్ను శోధించమాకు. దేవుడు అంటాడు అలాగే. మనం శోధించకూడదు దేవుణ్ణి. మనం శోధించేస్తాం, మనకి ఎంత సమయం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే భయభక్తులుగా గడుపుతారో, ఎవరైతే భయభక్తులుగా జీవిస్తారో వాళ్ళని దేవుడు కనికరించి, ప్రేమించి ఆయన మనకి ఇవ్వవలసినటువంటి క్రియలు ఆయనే ప్రతిఫలం ఇస్తాడు. తన యొద్ద ప్రతివానికి జీతం ఉన్నది కాబట్టి అన్యాయస్తుడు ఎంత మాత్రమునో కాదండి. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడు న్యాయమైనటువంటి వాడు, న్యాయబద్ధమైనటువంటి వాడు. ఆయన న్యాయమైన బద్ధతోనే కొలుస్తాడు, న్యాయమైన తునిగితోటే కొలుస్తాడు, న్యాయమైన టేపుతోటే కొలుస్తాడు, న్యాయమైన పడితోటే కొలుస్తాడు. అవునా కాదండి? ఖచ్చితంగా కొలవబడుతుంది, అలాగునే కొలవబడుతుంది. మనం ఎలా కుదించుకుని ఇస్తామో దేవునికి, అలా కుదించుకుని ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ సత్యాన్ని మన హృదయంలో, ఈ వాక్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందారండి.